నమస్తే సార్. నమస్తే అండి. ఏపీలో మరో 2 నెలల ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, నెక్స్ట్ ఎవరు సీఎం అవుతారు అనుకుంటున్నారు? నెక్స్ట్ ఎవరైనా కానీ వచ్చిన వాళ్ళు డెవలప్మెంట్ సంక్షేమం రెండు బ్యాలెన్స్డ్గా చేసే వాళ్ళు వస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాం. ప్రస్తుతానికి చూసినంత వరకు అయితే జగన్ అయితే కంప్లీట్గా సంక్షేమం మీద ఉన్నారు కానీ డెవలప్మెంట్ అంత పట్టించుకున్నట్లేరు. అంటే నేను న్యూస్ ఫాలో అయితే తక్కువే, నేను చూసిన దాని వరకు అయితే జగన్ అంత డెవలప్మెంట్ చేశాడని నేను అనుకోవట్లేదు. అంటే నవరత్నాలు అని చెప్పేసి పథకాలు ఇస్తున్నారు కదా, అంటే సంక్షేమం మీద ఎక్కువ దృష్టి పెట్టారు. సంక్షేమం పెట్టారు కానీ ఇప్పుడు అమర్రాజా బ్యాటరీస్ ఉంది, దాన్ని ఎలగొట్టారు. అంటే నేను విన్న దాన్ని బట్టి చెప్తున్నా, నాకు పూర్తి తెలియదు. ఆ బ్యాటరీస్ కంపెనీని ఎలగొట్టారు. ఎప్పుడైనా జాబ్ ఇచ్చేవాడికి మనం రెస్పెక్ట్ చూడాలి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో జాబ్ ఇచ్చే వాళ్ళని జాగ్రత్తగా కాపాడుకోవాలి. అమర్రాజా బ్యాటరీస్ లాంటి కంపెనీస్ ఉంటే అక్కడే వాళ్ళకి ఉపాధి కల్పన ఉంటుంది. కియా లాంటి కంపెనీలు, అట్లాంటి కంపెనీలు ఎలగొడితే ఏముంటుంది? అంటే వాళ్ళ సొంత కష్ట సాధింపు కోసం కంపెనీలను వెళ్ళగొడితే అక్కడ ఉపాధి కల్పన పోతుంది కదా. అంటే నేను విన్నదాన్ని బట్టి చెప్తున్నా, పూర్తిగా నేను జడ్జ్ చేయలేను. నేను విన్నదాన్ని బట్టి మాత్రం అది ఆ విధంగా చేయడం అనేది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. ఇంకొకటి, అసలు ప్రతిపక్ష నాయకుడిని ఆ విధంగా ఒక చిన్న పాలసీ ఇష్యూలో ఆ విధంగా జైల్లో పెట్టేశారు. ఇట్లాగా వీళ్ళు వస్తే వాళ్ళు జైల్లో పెట్టడం ఇదనేది ఇంకా, అంటే ప్రతిపక్షానికి మాట్లాడే ఇది ఉండాలి కదా, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. ఆ విధంగా చేయడం కూడా కరెక్ట్గా అనిపించలే. సో ఓవరాల్గా అంత మంచి ఒపీనియన్ అయితే కలగలేదు జగన్ చేసింది. అంటే హాస్పిటల్స్ అలాగే స్కూల్స్ బాగా డెవలప్ చేశారని చెప్పేసి అంటున్నారు, అయినాయా? స్కూల్ ఏదో కొద్దిగా సిలబస్ పెట్టినంత మాత్రాన ఇంకా మొత్తం అయిపోయినట్టు కాదు కదండి. చాలా ఉంటాయి. ఫస్ట్ ఉపాధి కల్పన ఉండాలి, రోడ్లు సరిగ్గా ఉండాలి, వైద్య సేవలు మంచిగా ఉండాలి, ఇవన్నీ ఉండాలి. అంటే రాజధాని గురించి ఏం చెప్తారంటే, అమరావతి తీసేసి 3 రాజధానులు, అమరావతి రాజధాని తీయడం అనేది అది హైకోర్టు కూడా చెప్పిందండి. ఇప్పుడు అక్కడ ఉన్న ప్రజలంతా అంతకుముందు ఇచ్చిన గవర్నమెంట్ ఇచ్చిన మాటకి కట్టుబడి ఇచ్చారు. నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చి ఇది కాదంటే అది కుదరదు. ఈ గవర్నమెంట్ మారినప్పుడల్లా అలా అనడానికి కుదరదు. సో అంతకుముందు ఇచ్చిన గవర్నమెంట్ దాన్ని అది గవర్నమెంట్ ఒక మాట ఇచ్చినట్టు ఆ మాటని కట్టుబడి ముందుకు వెళ్ళాలి. మరి నెక్స్ట్ ఎవరు వస్తే మెయిన్గా బాగుంటుంది అనుకున్నారు ఏపీకి? అదే ఇంకా చూసిన దాన్ని బట్టి జగన్ మీద ఇంప్రెషన్ లేదు కాబట్టి ఇంకా గుడ్డుగన్నా మెలనాయం అనుకుంటే ఇంకా సిబిఎన్ పర్లేదు అనుకోవాలి. అంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలవటం ఎలా అనిపిస్తుంది మీకు? అది వాళ్ళ ఇష్టం అండి. అంటే బెస్ట్ అంటారా? నాకు అంత తెలీదు. చంద్రబాబు నాయుడు సీఎం అయితే ఎలాంటి మార్పులు వస్తాయి అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితే ఎలా ఉండిద్ది అనేది కొంచెం డెవలప్మెంట్, ఇంకొంచెం కంపెనీలు అయితే రావచ్చని అనుకుంటున్నాం. అట్లానే చేయాలి. ఇంకా ఆయన కూడా మళ్ళీ ఏంలాగే ఓన్లీ సంక్షేమం కంపెనీలు ఎందుకులే అనుకుంటే ఇంకా మళ్ళీ ఓటేసి లాభం లేదు. థ్యాంక్ యూ. అదే.